దేశంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో గోల్డ్ రేట్ రూపాయలు 2,00,000 మార్క్ దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు ఏ రోజుకా రోజు బంగారం ధరలు నిర్ణయించేది ఎవరు? బంగారం ధరలు ఒక్కో ఊరిలో ఒక్కో రకంగా ఎందుకు ఉంటాయి? ఇలాంటి డౌట్స్ మీకు వచ్చాయా? అయితే అది మీకోసమే ఈ వీడియో. బంగారం ధరలు ఏ రోజుకి ఆ రోజు మారడం మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా బంగారం ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అసలు దీనికి గల కారణాలు ఏంటి? రోజులో ఏ సమయానికి బంగారం ధరలు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. బంగారం ధరను నిర్ణయించే వ్యవస్థలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఎల్బిఎంఏ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను వెల్లడిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి ప్రపంచమంతా బంగారం ధరలు అమలవుతుంటాయి. దేశాలు తమ టైం జోన్ ప్రకారం ధరలను నిర్ణయించుకుంటాయి. భారత్లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఐబిజేఏ ప్రతిరోజు ఉదయం సాయంత్రం బులియన్ కరెన్సీలో ఈ ధరలను విడుదల చేస్తుంది. అయితే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది సొంతంగా ధరలను నిర్ణయించదు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ ఫీజులు, డిమాండ్ అండ్ సప్లై వంటి అంశాలు పరిగణనలోకి తీసుకొని ధరను నిర్ణయిస్తుంది. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. దాన్ని బట్టి ధరలను లెక్క కడుతుంది. అయితే ఈ ధరలు కూడా ఒక్కో రకంలో బంగారం ధర ప్రతి చోట ఒకేలా ఉండదు. దేశంలోని ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటుంది. స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్ల రూల్స్ ప్రకారం, అలాగే స్టేట్ ట్యాక్స్లకు అనుగుణంగా బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఈ మార్పు మరీ ఎక్కువగా ఉండదు. నగరాన్ని బట్టి కొద్ది స్థాయిలో మాత్రమే ధరల్లో మార్పులు కనిపిస్తాయి. వీటిని స్పాట్ రేట్స్ అంటారు. స్పాట్ రేట్స్ను లోకల్ బులియన్ అసోసియేషన్స్ నిర్ణయిస్తాయి.